ఇప్పుడే ఇందాక ఒక వీడియో చూసినా జర నవ్వొచ్చింది, మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నాను. హలో విజ్జు గారు, మేము బిగ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నామండి. మీరు ఇప్పుడు పోస్ట్ చేసిన వీడియో డెలీట్ చేసేసారు. ఏంటి అసలు, ఎందుకు డెలీట్ చేశారు? మీపై కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని డెలీట్ చేశారా? మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టు పోలీసులు ఐటీ యాక్ట్ నమోదు చేస్తున్నారు కదా, దానికి సంబంధించి సంపాదించింది చాలు ఇక ప్రమోషన్స్ వద్దు అంటూ పోస్ట్ చేయడం జరిగింది. ఆ విజువల్స్ కూడా మేము చూసాము. దానికి సంబంధించి మళ్ళీ మీరు డెలీట్ చేయడం జరిగింది. ఎందుకు? పోలీసులకు భయపడే ఈ విధంగా చేశారా? మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మేము బిగ్ టీవీ నుంచి చేస్తున్నాం. మీరు ప్రెసెంట్ లైవ్ లో ఉన్నారండి. అచ్చా, ఇప్పుడు అది ఆ వీడియో ఏమని ఉన్నది? మీ దగ్గర విజువల్ ఉన్నది అని అన్నారు కదా, ఏమని ఉన్నది? సంపాదించింది చాలు ఇక ప్రమోషన్స్ వద్దు అంటూ పోలీసులు, అంటే ఏవైతే పోలీసుల యాక్షన్ కి సంబంధించి కూడా మీరు చాలా వెటకారంగా, చాలా వ్యంగ్యంగా కూడా మాట్లాడిన విజువల్స్ మా దగ్గర ఉన్నాయి. అంతగానో అనకండి, వ్యంగ్యంగా వెటకరంగా కాదు. యాక్చువల్ గా అక్కడ ఒక కామెడీ సీన్ ఏదంటే అన్నిగానో కట్టలు పెట్టుకొని చేస్తుండు కదా. సో బ్రో ఇంకా ఎన్ని రోజులు చేస్తారు? పోలీసులు ఎవరు కంప్లైంట్ చేయకపోతే పోలీసులే యాక్షన్ తీసుకుంటున్నారు. ఇంకెన్ని రోజులు బ్రో అంత కామెడీ ఏం లేదు కదండి. అక్కడ కామెడీ, మీరు కామెడీ చేయాల్సినంత అవసరం ఏం లేదు. మీలో భయం కనిపిస్తుంది, కానీ పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తున్నట్టున్నారు. నేను ఎప్పుడైనా వీడియోలు నవ్వుతూనే చేస్తాను కదా మేడం, ఇంకా భయం ఏముంది అందులో? అంటే మీరు కూడా గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు పోలీసుల తీరుకు భయపడే ఈ విధంగా ఒక పోస్ట్ చేసి మళ్ళీ దాన్ని కూడా డిలీట్ చేశారు. అంటే మొత్తంగా మీకు కూడా అరెస్ట్ కి సంబంధించి ఏదైనా వార్నింగ్ రావడం జరిగిందా? అట్లా కాదండి, ఇప్పుడు నేను ఎవరిదైతే వీడియో చూపించినో ఇప్పుడు ఆయన కూడా అబ్జెక్షన్ చేయొచ్చు కదా, బ్రో నన్ను ఎందుకు ట్రోల్ చేసినావు బ్రో అని చెప్పి మీరు ఆ టైప్ లో కూడా ఆలోచించవచ్చు కదా, ఎందుకులే అన్నట్టు కూడా అనుకోవచ్చు కదా. అంతేగాని అవును, ఆబ్వియస్లీ చట్టానికి న్యాయానికి ఎవరైనా భయపడతారు, ఎవరైనా దాన్ని వెనకకి తీసుకోవాలని అనుకుంటారు. అంతేగాని దాంట్లో భయపడ్డారా మీ పోలీసుల కంటే భయపడారా? విజ్జు గారు, ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా మంది అమాయకులు కూడా తమ ప్రాణాలు కోల్పోతూ ఉన్న పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ విధంగా ఒక్కటే సూటిగా క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కరెక్ట్ అంటారా కదా? బెట్టింగ్ యాప్స్ అంటే మేడం ఇప్పుడు మనం ఎట్లా కన్సిడర్ చేస్తామంటే మీరు అన్న ప్రకారం అయితే ఇప్పుడు మనకన్నా పెద్దోళ్ళు ఎవరైనా చేస్తున్నారా లేదా అనేది చూస్తాం కదా. సో అది కరెక్టేనేమో అని చెప్పి అనుకొని చేస్తారు. ఇప్పుడు ఎవరైనా సోషల్ మీడియాలో ఎవరైనా సరే ఒక వ్యక్తి అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ వ్యక్తి ప్రమోట్ చేస్తుండు అనేసి అంటే అంతకన్నా మీదోళ్ళు, అంతకన్నా చదువుకున్న వాళ్ళు, అంతకన్నా పెద్ద సంపాదన ఉన్నోళ్ళు కూడా చేస్తుండ్రు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు బెట్టింగ్స్ ప్రమోట్ చేయడం అంటే కావచ్చు 100% కదా మేడం, అది చైన్ రియాక్షన్ లో ఉంటుంది కదా. సో అంటే చాలా మంది మీరు ఇప్పుడు నన్ను మీరు అట్లా అడిగినారు ఏమని, మీరు డిలీట్ చేసిండ్రు. ఇది బెట్టింగ్ యాప్ కి సంబంధించిన వీడియో కాదు నేను డిలీట్ చేసింది. ఏది ఇది ఓన్లీ జస్ట్ ఒక కామెడీగా మాట్లాడినటువంటి. అవునవును, ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి మీరు ఒక కామెడీ లాగా చేయడం జరిగింది. అంటే పోలీసుల యాక్షన్ కి భయపడి మీరు ఆ విధంగా చేశారా? సో అంటే ఏది భయం అంటున్నారు? వీడియో డిలీట్ చేయడం భయం అంటున్నారా? వీడియో పెట్టడం భయం అంటున్నారా? వీడియో డిలీట్ చేయడమే. అంటే ఏదైతే అమాయకుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అలాంటి వీడియోస్ డిలీట్ చేయాలంటూ కూడా పోలీసులు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో వాళ్ళపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు కదా. అదే మేడం, నేను ఆ వీడియోలో అదే చెప్పినా కదా మేడం, అది 100% చెప్తున్నారు. బట్ మీరు పోలీసులకు సంబంధించిన యాక్షన్ తీరుకు సంబంధించి మీరు చాలా వెటకారంగా మాట్లాడారు. డంచిక్ అని చాలా వెటకారంగా, వ్యంగ్యంగా మీరు మాట్లాడారు కదా. అమ్మా మేడం, ఇప్పుడు నన్ను ఇరికియాలంటే ఎట్లా ఇరికివచ్చు? ఎందుకు నా విధానం కూడా ఇరికియవచ్చు. కానీ నేను నా పర్సనల్ ఇంటెన్షన్ వేరు, మీరు అంటుంది వేరు. ఇప్పుడు మీరు లైవ్ లో ఉండి మీరు వెటకరంగా మాట్లాడినారు అని చెప్పి నా మీద ఏదో అనాలని అంటున్నాను తప్పించి నా ఇంటెన్షన్ వేరు కదా. ఇప్పుడు కాదు, మీరు చేసిన వీడియోలో చాలా క్లియర్ గా అందరికీ కనిపిస్తుంది. ఆ వీడియో మీరు ప్లే చేయడం కూడా జరిగింది. అయితే మీరు మరి అది వీడియోలో కామెడీనే ఉన్నప్పుడు మీరు ఎందుకు డిలీట్ చేశారు? ఇప్పుడు అవతల వ్యక్తి, నేను అంటే మీకు అర్థమైంది బ్రో, ఇప్పుడు నా వీడియోనే దొరికిందా అని ఆ వ్యక్తి అయితే నాకు అప్రోచ్ అవుతాడు కదా. అలాంటప్పుడు నన్ను రిక్వెస్ట్ చేసుకుంటే నేనేం చేస్తా, వద్దులే అన్నట్టు అనుకుంటాను కదా. అలాంటి సో మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళతో మీరు టచ్ లో ఉన్నారనమాట. సో అంటే మీరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారా? మేడం నాకంటూ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, నాకంటూ ఇన్స్టాగ్రామ్ లోనే పెడతారు కదా మెసేజ్లు. అంటే ఏ కోవకు చెందిన వాళ్ళు వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు కాబట్టి బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ మీతో టచ్ లో ఉన్నారంటే మీ ఫ్రెండ్ అనే కదా. మీరు కూడా అటువంటి వాటికి ఎంకరేజ్ చేస్తున్నారనే కదా. ఇప్పుడు ఫ్రెండ్ ఎట్లయితారు? ఇప్పుడు నాతో ఎవరెవరు టచ్ లో అంటే ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ కి ఎవరెవరు మెసేజ్ చేస్తారో వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అయిపోతారా?
ఇప్పుడు ఒక్క నిమిషం అండి, మీరు పెట్టగానే మిమ్మల్ని ఆయన అప్రోచ్ అయ్యాడని మీరే చెప్తున్నారు. సరే మీరు ఒకసారి ఆ వీడియోలో ఏం మాట్లాడారో మళ్ళీ ఒకసారి చూద్దామా? మేడం అది ఆల్రెడీ చూసిందే, నేను ఏం చెప్పినా వద్దు బ్రో అనేసి వద్దు బ్రో ఇంకా ఆపేయడం మంచిది, ఇట్లా డబ్బులు అది అని చెప్పి అట్లా చేయడము అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా దాంట్లో నేను చేసిన తప్పు మీకు ఏమనిపించిందో ఒక మేజర్ పాయింట్ చెప్పండి. మీరు చాలా కామెడీగా మాట్లాడారు, పోలీసుల యాక్షన్ మీ వర్షన్ లో మీరైతే కామెడీగా మాట్లాడారు, నేను చేసిన తప్పు లేదు, ఇటువంటివి చేయొద్దు అని నేను చెప్పాను అని మీరు చెప్తున్నారు. కానీ అక్కడ మీరు ఏదైతే వీడియో పోస్ట్ చేశారో ఆ వీడియోలో చాలా క్లియర్ గా ఏం కనిపిస్తుందంటే మీరు పోలీసుల యాక్షన్ కి సంబంధించి చాలా సర్కాస్టిక్ గా మాట్లాడిన విషయం అక్కడ మనకి ఎక్కువగా ఫోకస్ అవుతుంది. సరే ఒకసారి మీరు చెప్పండి. అయితే సజ్జనార్ కూడా దీనికి సంబంధించి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపై ఐటీ యాక్ట్లు నమోదు చేస్తాము, వాళ్ళకి కేసు నమోదు చేస్తాం, నాన్ బెయిలబుల్ అంటే ఇంకా వాళ్ళు బయటికి కూడా వచ్చే ఛాన్స్ లేదంటూ కూడా చెప్తున్నారు. మరి సజ్జనార్ యాక్షన్ కి సంబంధించి మీరు ఏమంటారు? అంత పెద్ద వ్యక్తి, ఒక ఐపీఎస్ వ్యక్తి గురించి ఇప్పుడు ఆయన ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆయన చదువుకి ఆయన ప్రొఫెషన్ కి నన్ను అడిగే పర్సనాలిటీ అయినది కాదు కదా మేడం. అంత పెద్ద వ్యక్తి గురించి నేనేమనుకుంటా, ఒకటే అనుకుంటా, అరే ఇది కరెక్ట్ కాదంట. సో ఇట్ షుడ్ బి స్టాప్ అంతే. మీరు చాలా తెలివిగా ఆన్సర్ చేస్తున్నారు, చాలా భయం కూడా మీలో కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆ చేసిన వీడియోనే డిలీట్ చేశారు, అందులో ఏం లేనప్పుడు మీరు డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు సజ్జనార్ గురించి అడిగిన ప్రశ్నకు మీరు చాలా తెలివిగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ అండి.